ఇలాంటి అఘోరాలతో పూజలు చేయించుకుంటే ఏమైనా లాభం పొందుదని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ప్రజలు దేవుళ్ళు. వారి ముందే ఇవేమీ జరగవు అనే మాట ఒకసారి గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు వరుసగా ఓడిస్తున్నతో కక్షతో కరువు రావాలని, తెలంగాణ ప్రజలు కష్టాలు పడాలని, పిల్లలు పశువులు కోల్పోవాలని రావు పూజల్లో కోరుకున్నట్టుగా నాకు అనుమానం ఉంది. కరెక్ట్ కాదనే మాట మాత్రం తప్పక తప్పదు. అరుంధతి సినిమా చాలా మంది చూస్తుంటారు. నేను కూడా చూశాను. అరుంధతి సినిమాలో పశుపతి ఉంటాడు. ఆ పశుపతిని బంధించడానికి పూజారులు నానా తంటాలు పడతారు. ఆ రకంగా హరీష్ రావు గారు వివరిస్తా ఉన్నారు. ఆ పశుపతిని ఖతం చేసినట్టుగానే రాజకీయంగా తెలంగాణ ప్రజలు ఇలాంటి పూజలు, ఇలాంటి క్షుద్ర పూజలు, ఇలాంటి కథలు పడితే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ని పాతరేశారు. డెఫినెట్గా ఆయన జవాబు ఈ డేట్లో ఎక్కడున్నారో ఆయన జవాబు చెప్పిన తర్వాత మేము ఇంకా ఆధారాలతో బయటకు వస్తాం. హిందూ భక్తి శ్రద్ధలతో చేసే పూజలు కావని మేము అంటా ఉన్నాము. లీగల్ నోటీస్ ఇచ్చారు. మేము మళ్ళీ ఇంకొంత సమాచారంతో వచ్చాము. ఇప్పటికైనా ఏం చెప్తాం హరీష్ రావు గారు, ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ ప్రజలు క్షమించాలని కోరాలి. లేదు యాదగిరిగుట్ట దగ్గరకు వచ్చి పొర్లు దండాలు పెట్టి ఇది నేను చేసింది ఆ రకం కాదు ఈ రకం అని చెప్పాలి. మనం కూడా యాదగిరిగుట్టను నమ్ముతాం కదా. తెలంగాణలో భావం ఎక్కువ. కొన్ని కర్ణాటక ప్రదేశాలు, కొన్ని తమిళనాడు, కొన్ని దేవాలయాలు రకమైన పూజలకు ప్రసిద్ధి. మూఢనమ్మకాలు కొట్టేయచ్చు. గతంలో కూడా 50-60 ఏళ్ళ సంవత్సరాల క్రితం తెలంగాణలో ఇలాంటి పూజలు ఉండేవి. మంత్రాలు తంత్రాలతో చాలా మందిని హతం చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. ఊర్లలో ఎదుటివారి వినాశనం కోరే పూజలు ఉండేవి. తెలంగాణలో కొంత ఎడ్యుకేషన్ ఎక్కువైంది. ఇలాంటి పూజలకు స్వస్థ పలికిన ఆచారం లేదు. కానీ తమిళనాడులో, కర్ణాటక కొన్ని ప్రదేశాలు ఇలాంటి పూజ జరుగుతాయని ప్రచారం ఉంది. ఇలాంటి ప్రచారణ ఆలయాల్లో ఇవి కూడా ఉన్నాయి. పోయారనేటువంటి కాదు, పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. తెలంగాణ మేమిచ్చాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. తెలంగాణ మేమిచ్చినప్పటికీ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. 10 ఏళ్ళు ఏం వెలగబెట్టారు. 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే రాష్ట్రం పరిస్థితి ఏమైంది? ఇవాళ అదే ప్రజలు మీకు ప్రతిపక్షంలో కూర్చుండే అవకాశం ఇచ్చారు. సరిగ్గా నిర్వహిస్తే ప్రజలు సంతోషిస్తారు. నేను చాలా సందర్భాలు చెప్తాను. అధికారము శాస్త్రం కాదు. మేము ఇప్పుడు మంచిగా పనిచేస్తా ఉన్నాం, రెండో మారు వస్తామని ఎందుకు బలంగా మేము మా ముఖ్యం ఎందుకు చెప్తా ఉన్నాం? మేము ఇస్తున్నటువంటి సంక్షేమం, మేము ఇస్తున్నటువంటి అభివృద్ధి ఆ రకంగా ఉంది కాబట్టి మళ్ళీ వస్తామని చెప్తా ఉన్నాం. మళ్ళీ వచ్చిన తర్వాత ప్రజలు కోరుకుంటే మళ్ళీ వస్తాం. లేదంటే ఇంకొకరికి అవకాశం వస్తుంది. ఈ దేశంలో అధికారం ఎవరికి శాస్త్రం కాదు. ఇలా మోడీ బ్రహ్మలుగా అంటా ఉన్నాడు. శాస్త్రం ఏమిటి? ఇవాళ ప్రజలు మంకింపూర్లో ఇచ్చినట్టు తీర్పు ఏంటి? ఎవరికి శాస్త్రం కాదు. ఈ దేశానికి ప్రజాస్వామ్యం శాస్త్రం, రాజ్యాంగమే శాస్త్రం. అవి రెండే శాస్త్రం. అధికారులు శాస్త్రం కాదు. తొందరపాటు ఉండకూడదు. ప్రజల్లో మీకు ఎందుకు ఇచ్చారు అవకాశం? అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఆ ఇచ్చిన ప్రతిపక్ష హోదానే మేము సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నారు. ఇంకా మీకు అధికారం ఎందుకు ఇస్తారు ప్రజలు? ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఇస్తూ ఉంది, సంక్షేమం ఇస్తూ ఉంది. మేము బలంగా చెప్తా ఉన్నాం, మరోమారు మేమే వస్తాం. ఎందుకు చెప్తా ఉన్నాం? ఉన్నటువంటి ఆ పట్ల ఉన్నటువంటి ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల వారు ఉన్నటువంటి సంతోషం. పాజిటివ్ రాజకీయాలు చేస్తే మంచిది ఎవరైనా. అందుకే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్రంలో
70 ఏళ్ళు 80 ఏళ్ల క్రితం ఒక్కసారి తిరిగి రాసుకుంటే ఇలాంటి ప్రాక్టీస్ ఉండేది. కాలక్రమేణా ఎడ్యుకేషన్ పెరిగి, సైన్స్ పెరిగి దూరమైనయి. అది వారికి తెలీదేమో. అందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పోనీ అట్లాంటి అవకాశం వచ్చినా, ఆయనకు ఆ అవకాశం రాదు కదా! మీరనే పదవి అవకాశం. ఆ అవకాశం కూడా లేదు పాపం. మరి ఎందుకు? ఎందుకు అంత తాపత్రయం ఎందుకని అడుగుతా ఉన్నా. వెళ్లారా కాదా అనేది వాస్తవమా కాదా? ఎందుకు వెళ్లారన్నది ఆ టెంపుల్లు, ఆ ఫలానా టెంపుల్ బర్త్‌డేలు, మ్యారేజ్‌లు చేసుకునే టెంపుల్లు కావు. కొంత కొంత ఇలాంటి ప్రచారం ఉన్నటువంటి మందిరాలకి వారు పోయారు. ప్రజల్లో ఇది తీవ్రమైన అనుమానాలు రేకెత్తిస్తా ఉంది. నమ్మకం ఉంటే ఎందుకు ఇవన్నీ బయట పెడతాను నేను నమ్మితే? నేను నమ్మను. నేను దేవుడిని నమ్ముతా. నేను భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్ముతాను. భగవంతుడు ఉన్నాననే మాట కూడా నమ్ముతాను. ఆయన నిజంగా బర్త్‌డేకో, యానివర్సరీకో పోతే అన్ని సార్లు ఎందుకు పోతాడు? ఈ పూజలు ఏంటంటే నాకు తెలిసిన సమాచారం 7 డేస్, 21 డేస్, 40 డేస్ ఇట్లా ఉంటాయి. ఆ నమ్మకం ఉన్నోళ్ళు చేస్తారు. నాకు ఆ నమ్మకాలు లేవు కానీ నేను కూడా ఇవాళ మీకు మీ ప్రెస్ ముందు వచ్చే ముందు ఒక 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 పూజారిని అడిగాను. అసలు ఏంది దీని తతంగం ఏంది? కథ ఏంది? దీని మీద మాట్లాడతా పోతున్నాను. చెప్పాడు ఆయన. ఇట్లా ఉంటాయి, ఇట్లా చేస్తారు. కొందరు ఇట్లా నమ్ముతారు, కొందరు ఇట్లా పోతారు, కొందరు తాయితుల మీద నమ్ముతారు, కొందరు ఆ తాయితు తీసుకొచ్చి ఎదురు ఇంట పడేస్తారు. ఇవన్నీ ఉంటాయి. గతంలో ప్రాక్టీస్ ఇది. సో నాకేంటంటే నాకు బాధాకరం ఏంటంటే మంత్రిగా చేసిన వ్యక్తి ఇంకా ఈయనకి ఎవరు చెప్పారో ఏంటో ఇంత ఈ నమ్మకంతో పోతున్నాడు ఒక బాధ. కామాఖ్య టెంపుల్‌కి పోతారు. నేను కూడా గతంలో ఎప్పుడు చిన్నప్పుడు కరాటే టోర్నమెంట్‌కి పోయినప్పుడు నేను కూడా కామాఖ్య టెంపుల్ పోయాను. కామాఖ్య టెంపుల్‌లో జరిగే పూజలు పాజిటివ్ పూజలే. అక్కడ బలి కూడా జరుగుతుంది. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టెంపుల్స్ మీద ఉన్నటువంటి నానుడి ప్రజలు ఉన్నటువంటి సమాచారం అంటే అలాంటి పూజలకి ప్రసిద్ధి అని. నేనేమంటానంటే సరే టెంపుల్‌లో ఇది అయ్యేది గాని ఒక ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఈ రకమైనటువంటి నెగెటివ్ ఆలోచన ఉండడం మంచిది కాదు అని. పూజ చేసేటప్పుడు నేనేదో టెంపుల్ పోతే అక్కడ నువ్వు తారసపడితే మా సోదరిమణి కూడా మంచి జరగాలని కోరుకుంటాను. అది మనం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎదుటి వారి యొక్క చెడును కోరుకోవడం అనేది మంచిది కాదు. ఇది తెలంగాణ ప్రజలు ఆస్వాదించరు. తెలంగాణ ప్రజలు ఇలాంటి చేష్టల్ని ఇష్టపడరు. అందుకే నేను మీ ముందు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. వచ్చారా? నమ్మం కాబట్టే ఇలాంటి ప్రాక్టీస్ మంచిది కాదు. ఇలాంటి ప్రాక్టీస్ మంచిది కాదు. ప్రతిపక్ష నాయకుడు ఇన్నిసార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదని చెప్పడానికే వచ్చారు. మేము 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 మోడీ లాంటి ప్రధానమంత్రికి భయపడకుండా రాజ్యం చేస్తాం. మేము కానీ మా ముఖ్యమంత్రి గాని. ఇక్కడ వీళ్ళకు భయపడే పరిస్థితి ఏముంటది? ఇలా ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఎవరికి భయపడో ఎవరినో ప్రసన్నం చేయడానికో కాదు. దిస్ ఈజ్ ఏ బ్యాడ్ ప్రాక్టీస్. ఇన్నిసార్లు ఆ ఫలానా గుళ్ళకు పోయారంటే వారి యొక్క దురుద్దేశం ఎక్కువదవుతా ఉంది. ఇది ప్రజలకు కూడా తెలవాలి. ఆధునిక ప్రపంచంలో ఇలాంటి వాటికి తావు లేదని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నేను.